నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా అర్థమెటిక్ రీజనింగ్, అంకగణిత తార్కికము అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఇది ముఖ్యంగా రిలేటెడ్గా అర్థమెటిక్గా ఉంటుంది. రీజనింగ్ అంశాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ రీజనింగ్తో కూడుకున్నటువంటి అర్థమెటిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అర్థమెటిక్ రీజనింగ్ టాపిక్ ఇట్స్ మోస్ట్లీ డిపెండ్ ఆన్ అర్థమెటిక్ టాపిక్స్. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ అలిగేషన్స్ అండ్ మిక్సెస్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఇది కంప్లీట్లీ లాజికల్ అండ్ ఇంటెలెక్చువల్ క్వశ్చన్స్ కాబట్టి రీజనింగ్ పార్ట్ ఇందులో జస్ట్ ఒక 5 to 10% ఉంటుంది, హార్డ్లీ 10 to 15%. బట్ రెస్ట్ ఆఫ్ అంటే మోర్ దెన్ 80% అంతా కూడా రిలేటెడ్ అర్థమెటిక్ అంశాలు ఉంటాయి. సో అర్థమెటికే కానీ రీజనింగ్ యాంగిల్లో ఎలా అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ నౌ. సో ఏ వెల్ ఈజ్ 60 meters depth. A frog fell down in the well. It climbs 10 meters in a day and slips down 3 meters on the next day. After how many days will it climb up? ఒక బావి అంట కప్పలో పడిపోయిందంట. బావి నూతిలోనే ఉంటుంది, సో అది మనకు తెలిసిందే. ఒక బావిలో కప్ప ఉంది, పడినది. ఎంత లోతులో ఉంది? 60 మీటర్ల లోతులో ఉంది ఆ కప్ప. అయితే అది ఒకరోజు ట్రై చేస్తే 10 మీటర్లు పైకి వస్తుంది. ఆ ఎక్కుతున్న క్రమంలో జారి పడుతున్నటువంటి నెక్స్ట్ రోజు 3 మీటర్లు కిందికి జారుతుంది. అంటే వచ్చేటప్పుడు 10 మీటర్లు పోయినా నెక్స్ట్ 3 మీటర్ కింది, అంటే రావడం ఒకరోజు, జారడం ఒకరోజు, అంటే టోటల్గా 2 రోజుల సమయంలో అది కేవలం ఎంత ప్రయాణిస్తుంది అనేది మనం చూస్తే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి సార్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రైట్ సార్. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది ఒక 60 మీటర్లు లోతైనటువంటి భాగం అనుకుందాం. ఒక కప్ప దీన్ని బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ లోతు ఎంత ఉంది సార్ టోటల్గా అంటే 60 meters ఉంది. ఈ లోతైన భాగం నుండి ఒక కప్ప బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. మొదటి రోజు ఒకరోజు అది ఎంత ప్రయత్నం చేస్తే అంటే రోజు మొత్తం ప్రయత్నం చేస్తే 10 meters బయటకు వచ్చింది. నెక్స్ట్ రోజు పొరపాటున అదేమైంది, నెక్స్ట్ డే కిందికి జారింది సార్. అంటే ఆ ప్రయాణం వస్తుంది జారుతుంది. ఇలా క్రమంలో జారుకుంటూ మొత్తం 60 మీటర్లు ప్రయాణించాలి. ఎంత ప్రయాణించాలి? 60 మీటర్లు ప్రయాణిస్తే అప్పుడు కప్ప బావి నుండి బయటికి వస్తుంది. మరి కప్ప బావి నుండి బయటికి రావడానికి పట్టినటువంటి కాలాన్ని మనం పరిస్తాం. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం మీద వచ్చి ఒకరోజు 10 meters, నెక్స్ట్ డే, అంటే టోటల్గా ఎన్ని రోజుల జర్నీ అయింది ఇక్కడ అంటే 2 రోజులు. ఈ 2 daysలలో అది ప్రయాణించింది ఎంత అంటే 10 - 3 7 meters. 7 meters రైట్. సో 10 meters పైకి వచ్చింది, 3 meters కిందికి జారింది. అట్లా 2 రోజులలో కేవలం 7 మీటర్లే ప్రయాణించింది. మరి అలా టోటల్గా ఎన్ని మీటర్లు రావాలి? 60 మీటర్లు రావాలి. సో దీన్ని ఫస్ట్ జనరల్గా ఇట్లా అనుకో. మరి 2 daysకు 7 meters అయితే మరి నెక్స్ట్ ఇంకొక ఇదే కాన్సెప్ట్లో వస్తే 2, ఇప్పుడు దీన్ని చూడండి సార్. సో అంటే 2కి ఎంత వచ్చింది చెప్పండి? 7 వచ్చింది. అప్పుడు 4 daysకి 14, 6 daysకి 21, 8 daysకి 28, 10 daysకి 35, సో 12 daysకి 42, 14 daysకి 49. ఓకే మాస్టర్. 16 daysకి 56. మరి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మనకి ఇట్లా చూసుకుంటూ వస్తే 56, అంటే మరి 17th డే వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? 63 meters వస్తుంది. అవునా? సేమ్ ఈ ప్రాసెస్లో కనుక వెళ్తాయి అప్ డౌన్ అంటే అది 60 మీటర్లే రావాలి. అంటే మోర్ దెన్ 56 లెస్ దెన్ 63, అంటే ఎన్ని రోజులలో పూర్తి అయిపోతుంది సార్ అంటే 16 రోజులలో పూర్తి అవుతుంది. సో ఇక్కడ 16 అయిపోయిన డేస్లలో పూర్తయిపోతుంది. సో ఇలా మనం చెక్ చేసుకుంటూ వస్తాయి. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆన్సర్ ఎంత సార్ అంటే 16. 17 లేదు కాబట్టి 16 అనేటువంటి ఆన్సర్. 17 అంటే మోర్ దెన్ 63 అవుతుంది. ఇది ఉన్నటువంటి సార్. సో దీన్ని మనం లాజికల్గా ఎలా చెప్తున్నాం అంటే ఇప్పుడు చూడండి, 2 daysలో 7 meters కదా.
2 డేస్లో 7 మీటర్స్ వచ్చింది కదా. మరి 2 డేస్లో 7 మీటర్స్, లాస్ట్ 1 డే అది 10 మీటర్స్ పైకి వస్తే జారేటువంటి అవకాశం లేదు. అంటే దాని కష్టాలంతా ఎక్కడ దాకా ఉన్నది, 50 మీటర్స్ దాకే ఉంది. 50 మీటర్స్ దాకా ఉంది. మరి దాని కష్టాలు 50 మీటర్స్ దాకే ఉంటే లాజిక్గా 2 డేస్లో అది 7 మీటర్స్ అయితే ఇప్పుడు ఈ 50 మీటర్స్ని మనం 7తో చూస్తే ఎన్ని పార్ట్స్, 7 7 జా 49, అంటే 7 2 జా. ఇప్పుడు ఇక్కడ 50ని మనం డివైడ్ చేస్తే 7 పార్ట్స్గా వస్తుంది. 7/1/7 వస్తుంది. 7/1/7 వస్తుంది 15 డివైడ్ చేస్తే. క్లియర్. అయితే ఈ 7కి 2 డేస్ కాబట్టి ఈ 7కి ఎంత అవుతుంది, 7 × 2 14 అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఈ 1/7 ఉంది కదా, ఈ 1/7 పార్ట్ని కూడా 2 టైమ్స్ చేయాలి కదా, అవునా కదా. సో అప్పుడు అది నియర్లీ ఒక 2 డేస్ తయారవుతుంది. సో టోటల్గా 16 డేస్ అనేది వస్తుంది సార్ యావరేజ్గా. సో యావరేజ్గా 16 డేస్ వస్తుంది. సో ఇలా చూసినా మనం అట్లా చూసినా కూడా ఎంత సార్ అంటే ఆన్సర్ 16 డేస్. క్లియర్. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. In a examination, a student scores 4 marks for every correct answer and loses 1 mark for every wrong answer. If the attempts in all 60 questions and secures 130 marks, the number of questions he attempt correctly అంటాడు సార్. ఒక ఎగ్జామ్ రాసిన ఒక విద్యార్థి, ఆ విద్యార్థి రాసిన ఎగ్జామ్లో 60 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 60 ప్రశ్నలు అన్నిటినీ అటెంప్ట్ చేశాడు. కానీ ఇక్కడ కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటి సార్ అంటే ఒక 4 మార్క్స్ సరైన జవాబు చెప్తే 4 మార్కులు వస్తాయి. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే 1 మార్కు వచ్చిన దాంట్లోంచి పోతుంది. వచ్చేటట్లాగో 4 రావు, ప్లస్ నువ్వు సంపాదించలోంచి 1 పోతాయి. అంటే టోటల్గా ఎంత లాస్ అవుతావు, 5 మార్క్స్ లాస్ అవుతావు. ఇఫ్ యు ఆర్ గివెన్ రైట్ ఆన్సర్ యూ సెక్యూర్ 4 మార్క్స్. ఇఫ్ యు ఆర్ గివింగ్ రైట్ ఆన్సర్ యు ఆర్ సెక్యూరింగ్ 4 మార్క్స్. ఇఫ్ యు ఆర్ గివింగ్ రాంగ్ ఆన్సర్, సో విచ్ హ్యావ్ ద గెయిన్ మార్క్స్ ఇన్ దట్, అందులోంచి 1 మార్క్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్. నువ్వు సాధించిన దాంట్లోంచి 1 మార్కు తీసివేయడం అనేది జరుగుతుంది. అంటే రావాల్సిన ఆ ప్రశ్నకు రావాల్సిన 4 మార్క్స్తో పాటు నీకు వచ్చిన దాంట్లోంచి 1 మార్కు, టోటల్గా 5 మార్క్స్ లాస్ అవుతాయి సార్. అందుకని నెగిటివ్ మార్క్స్ ఆర్ వెరీ డేంజరస్. నెగిటివ్ మార్క్స్ ఆర్ వెరీ డేంజరస్. రైట్ సార్. ఇప్పుడు చూద్దాం. మరి ఒకవేళ మాస్టర్ ఆ స్టూడెంట్ 60 క్వశ్చన్స్కి కనుక కరెక్ట్ ఆన్సర్ చేసి ఉంటే, కరెక్ట్ ఆన్సర్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే 60 × 4 6 4 24 240 మార్క్స్ వస్తాయి. 240 మార్క్స్ వస్తాయి. బట్ హీ గెయిన్ మార్క్స్, అతను పొందినటువంటి గెయిన్ మార్క్స్ ఆర్ సెక్యూర్ మార్క్స్. గెయిన్ ఆర్ సెక్యూర్ మార్క్స్. సెక్యూర్ మార్క్స్ ఆర్ హౌ మచ్, 130. అంటే 130 మార్క్స్ ఆయనకి సెక్యూర్ అయినాయి. మరి మనకి ఎంత లాస్ అయినట్టు, రైట్. సో లూజ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి సార్ అంటే 240 నుంచి, అంటే రాంగ్ ఆన్సర్స్కి వచ్చినటువంటి మార్క్స్ సార్. లూజెస్ ఎన్ని మార్క్స్ లూజెస్ అయినాయి, లూజెస్ ఎంత అయినాయి సార్, లూజెస్ మార్క్స్ ఆర్ లాస్ మార్క్స్. లూజెస్ మార్క్స్ ఆర్ లాస్ మార్క్స్. సో లాస్ మార్క్స్ ఎంత అనేది చూస్తే 110 మార్క్స్ అయినాయి సార్. 110 మార్క్స్. సో ఈ 110 ఎందుకైనాయి, రాంగ్ క్వశ్చన్స్కి అయినాయి. సో రాంగ్ ఆన్సర్స్. సో రాంగ్ ఆన్సర్స్కి మనం ఇక్కడ జవాబు చూస్తే 110/5. 5తో ఎందుకు డివిజ్ చేయాలి, రావాల్సిన మార్కులు రావు, ప్లస్ వచ్చిన దాంట్లో నుంచి 1 అంటే 5 లాస్ అవుతాయి. సో ఇప్పుడు రాంగ్ ఆన్సర్స్ ఎన్ని చెప్పాడో చూద్దాం క్వశ్చన్స్. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 1 జా 5, 5 2 జా 10. సో 22 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్లకు రాంగ్ ఆన్సర్ ఇచ్చింది సార్ అంటే 22 క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు. సో అలాంటప్పుడు రైట్ ఆన్సర్స్ ఎన్ని ఇచ్చాడు, మనకు కావాల్సింది కూడా రైట్ ఆన్సర్స్. సో రైట్ ఆన్సర్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ని ప్రశ్నలకు సరైన జవాబు ఇచ్చాడు.
ఎన్ని ప్రశ్నలకు సరైన జవాబు ఇచ్చాడంటే మొత్తం 60 ప్రశ్నలు, అందులో రాంగ్ ఆన్సర్స్ ఇచ్చినాయి 22. 60 నుంచి 22 పోతే మిగిలినవి ఎంత సార్ అంటే 38. 38 ఏనా? రైట్. 38 క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ ఇచ్చాడు. మనకు కావాల్సింది కూడా ఏంది, ఒక పరీక్షలో విద్యార్థి ప్రశ్నకు సరైన జవాబు ఇస్తే 4 మార్కులు పొందుతాడు. అంటే 60 ప్రశ్నలకు 240 మార్కులు రావాలి. కానీ ఆ విద్యార్థికి 60 ప్రశ్నలకు గాను 130 మార్కులు వచ్చినాయి. సో వాడు సాధించిన మార్కులు గెయిన్ మార్క్స్, సెక్యూర్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 130. అంటే వాడు కోల్పోయిన మార్కులు లూజెస్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 110. దీనికి కారణం ఏంది? నెగిటివ్, అంటే రాంగ్ ఆన్సర్స్. సో రాంగ్ ఆన్సర్స్ ఎన్ని క్వశ్చన్లు చెప్పిండంటే 110/5, 22 క్వశ్చన్స్. సో మనకు కావాల్సింది ఏంది? రైట్ ఆన్సర్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. రైట్ ఆన్సర్స్ ఎన్ని చెప్పిండు? 60 నుంచి 22 పోతే 38. సో 38 వేర్ వి హావ్ సార్ ఇన్ ద ఆప్షన్ 4th ఆప్షన్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్? సో ఇక్కడ ఎక్కడ కూడా మనం క్వశ్చన్లో రీజనింగ్ ఏముంది సార్ అంటే లాజికే రీజనింగ్, బట్ ఇట్ కంప్లీట్లీ రిలేటెడ్ టు అర్థమెటిక్స్ సార్. నెక్స్ట్ వన్, ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ బిజినెస్ కాన్ఫరెన్స్, then 10 people present all shake hands with each other once. So how many shake hands will there be all together? సార్ ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక సమావేశం జరిగింది. ముగిసే సమయానికి హాజరైనటువంటి అక్కడ ఉన్న ప్రతినిధి ఎంతమంది పాల్గొన్నారంటే 10 మెంబర్స్ పాల్గొన్నారు. ప్రతినిధి మరొకరితో షేక్ హ్యాండ్ ఇచ్చిండు. సో పర్సన్ 1, 2, పర్సన్ 2, పర్సన్ 3. సో ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి ఒకరు షేక్ హ్యాండ్. సార్ షేక్ హ్యాండ్ అనేటువంటి పదం వాడినా, లేదా టోర్నమెంట్ అనే పదం వాడినా, లేదా మనకు ఈ అంటే మరొకరితో ఒకరు ఏదైనా కరాచలనం షేక్ హ్యాండ్ అంటే ఇంటరాక్ట్ అవుతున్నట్టు, ప్రతి పర్సన్ ఇంకొక పర్సన్తో ఇంటరాక్ట్ అవుతుందంటే అప్పుడు మనం వాడాల్సినటువంటి స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే సార్ n(n-1/2) సార్. n(n-1/2). సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు n సార్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఎంతమంది పాల్గొన్నారు ఇక్కడ ఈ టోర్నమెంట్లో? 10 మెంబర్స్ పాల్గొన్నారు. ఆ బిజినెస్ కాన్ఫరెన్స్లో ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు? 10 మెంబర్స్. సో హియర్ 10(n)(1/2). ఇట్ ఈస్ నథింగ్ బట్ 10 into 9/2. సో దెన్ సింప్లిఫికేషన్, 2 1s are 2 5s are 5 9s are 45. సో హౌ మెనీ షేక్ హ్యాండ్స్ ఆర్ హ్యాపెండ్ ఇన్ దట్ బిజినెస్ కాన్ఫరెన్స్? సో ఆ సమావేశంలో మొత్తం జరిగిన కరాచలనాలు లేదా షేక్ హ్యాండ్స్ ఎన్ని అంటే 45. సో ఆప్షన్ 2 దగ్గర ఉంది. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ సార్. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ సార్. రోహిత్ ఫైర్స్ 5 shots to Hari's 3 shots, but Rohit kills only once in 3 shots, while Hari kills once in 2 shots. When Hari has missed 27 times, so how many birds has Rohit killed అన్నాడు. రోహిత్ 5 తుపాకీ గుండ్లు కాల్చే సమయంలో హరి 3 తుపాకీ గుండ్లను కాల్చును. రోహిత్ కాల్చిన 3 గుండ్లకు 1 గుండు పిట్టకు తగులుతుంది. రోహిత్ గాడు 3 సార్లు టపాక్ అని కాలిస్తే ఒక్కసారి తాకుతుంది. అదే హరిగాడు 2 సార్లు కాల్చింది అనుకో, ఖచ్చితంగా ఒకసారి తాకుతుంది. అంటే రెండిట్లో ఒక తాకుతుంది అంటే 50% హరిది సక్సెస్సే. అలాగే వీడు 3లో 1 అంటే మోర్ దెన్ 66%, 66/2/3% తాకుతున్నట్టే. రైట్. సో దీన్ని బట్టి ఆడు ఎన్ని పిట్టలను కాల్చిండు అనేది మనం చూడాలి సార్. మరి చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరెవరు ఉన్నారు సార్? ఇక్కడ మనకు రోహిత్ ఉన్నారు ఒకరు, మరొకరు హరి ఉన్నారు. రోహిత్ మరియు హరి. ఓకే, రోహిత్ విషయానికి వస్తే రోహిత్ 5 బుల్లెట్లు పేల్చే టైంకి వీడు 3 బుల్లెట్లు, అంటే వాడు 5 బుల్లెట్లకు టైం ఎంతైతే పడుతుందో వీనికి 3 బుల్లెట్లకు అంత టైం పడుతుంది. అంటే వీడు ఎయిమింగ్ పెట్టే టైము టక్మని కొంచెం స్పీడ్గా ఉంటే రోహిత్ది కొంచెం స్పీడ్ ఉంటే హరిది టైమింగ్ తీసుకుంటాడు, బట్ అక్కడ రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది అనేది మనకు అర్థమైపోయింది సార్. మరి ఇందులో 3 shots will Hari kills in 2 shots అంటాడు. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే
రోహిత్ హరి వీడు 5 బుల్లెట్లు పేల్చేటప్పటికి వీడు 3 బుల్లెట్లే పేలుస్తాడు. కానీ మరి ఇక్కడ కాల్చే విషయాలు వస్తే వీడు 3 బుల్లెట్లలో 1 తాకుతాను. ఎవరిది? ఓన్లీ వన్స్ ఇన్ 3 షాట్ వైల్ హరి కిల్స్ వన్స్ ఇన్ 2 షాట్. హరిగాడేమో 2 షాట్లలో 1 తాకుతా ఉంది. అదే రోహిత్కి వచ్చేసి బట్ రోహిత్ కిల్స్ ఓన్లీ వన్స్. రోహిత్ అనేవాడు 3 షాట్స్లలో 3 షాట్లు పేలిస్తే 1 బర్డ్కు తాకుతుంది, కిల్ అవుతుంది, ఒక బర్డ్ కిల్ అవుతుంది. బట్ హరి 2 కాలిస్తే 1 పిట్ట తాకుతాను సార్. అలాంటి తాకేటువంటి క్రమంలో వెన్ హరి హ్యాజ్ మిస్డ్ 27 టైమ్స్ హరి గాని గురించి చెప్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ రెండిట్లో 1 తాకుతుందంటే 1 తాకుతుంది, 1 మిస్ అవుతుంది. 1 తాకుతుంది, 1 మిస్ అవుతుంది. మొత్తం రెండిట్లో 1 తాకుతున్నాడు. వీడు 3 1 తాకితే వీడు 2 1 తాకుతాడు. 2 1 తాకుతాడంటే 1 మిస్సే కదా. 2 1 తాకుతుందంటే 1 మిస్సే. అంటే 1 మిస్ అయినటువంటి పాయింట్ని మనల్ని ఇక్కడ హైలైట్ చేసి చెప్తా ఉన్నాడు. అంటే ఇది 27 అయితే ఇది 27. టోటల్గా మనోడు 54 బుల్లెట్స్ తాకినాడు. అవునా కదా? 54 బుల్లెట్స్ చేసింది. సో ఆ 54ఏ ఎంతకు సమానం? ఈ హరిగాడు పెట్టిన 3 ఎయిమ్స్కి సమానం. ఓకే, మరి అలాంటప్పుడు రోహిత్ గాని యొక్క 5 ఎయిమ్స్కి ఎంత అవుతుంది రోహిత్ విషయంలో? ఇప్పుడు మన క్వశ్చన్ అంతా రోహిత్ మీద ఉంది కాబట్టి రోహిత్ 5 బుల్లెట్స్ కాల్చే టైంకి హరిగాడు 3 బుల్లెట్స్ కాలుస్తాడు. రోహిత్ గాడు 5 బుల్లెట్స్ కాల్చే టైంకి హరిగాడు 3 బుల్లెట్స్ కాల్స్తాడు. ఆ 3 బుల్లెట్స్లో అది హిట్ కావచ్చు లేదా మిస్ అంటే ఫిట్ కావచ్చు. సో టోటల్గా ఎన్ని అంటే 54 షాట్స్ అవుతాయి. అంటే ఇక్కడ మనోడు రోహిత్ యొక్క 5 బుల్లెట్స్ టైమింగు, హరి యొక్క 3 బుల్లెట్స్ టైమింగ్. 3 బుల్లెట్స్ టైమింగే టోటల్గా ఎన్ని బుల్లెట్స్ని షాట్ చేసిండు వీడు? 54 బుల్లెట్ని ఫైర్ చేశాడు. 54 బుల్లెట్స్. వీడు 5 బుల్లెట్స్ టైమింగ్లో ఎన్ని బుల్లెట్ల ఫైర్ చేస్తాడో చూద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 1 3, 3 18 సో 5 18 90 బుల్లెట్స్ని ఫైర్ చేస్తాడు సార్. అంటే వీడు 54 బుల్లెట్స్ని ఫైర్ చేసే టైం, హరిగాడు 54 బుల్లెట్ని ఫైర్ చేసే టైం ఏదైతే ఉందో అంత టైంలో రోహిత్ అనేటువంటి వాడు 90 బుల్లెట్స్ని ఫైర్ చేస్తాడు. మరి వాడు 54 బుల్లెట్స్కి సమానంగా వీడు ఎంత 90 అయితే వీని యొక్క మరి హిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఎంత ఉంది అనేది అబ్జర్వ్ చేస్తే 3 బుల్లెట్స్లో 1 కదా తాకేది రోహిత్. అంటే బర్డ్ని ఫైర్ చేసినప్పుడు హిట్ అయ్యేటువంటి ఛాన్సు 1 ఛాన్స్ ఉంది. ఎన్ని బుల్లెట్లలో? 3 షాట్స్లలో. 3 షాట్స్లలో కేవలం 1 టచ్ అవుతుంది. 1 టచ్ అవుతుంది అంటే 1 బర్డ్ పడుతుంది అని అర్థం. సో ఇప్పుడు ఆ 3 షాట్స్ పెట్టినటువంటి టైమింగ్లో ఎన్ని బుల్లెట్స్? 90 బుల్లెట్స్ ఫైర్ చేశాడు. ఈ 90 బుల్లెట్స్లో ఎన్ని బర్డ్స్ హిట్ అయినాయి అని అబ్జర్వ్ చేస్తే రైట్. సో 3 1 3, 3 30 అంటే 30 బర్డ్స్ హిట్ అవుతాయి సార్. రోహిత్ ఎన్ని బర్డ్స్ హిట్ చేస్తాడు? 30 బర్డ్స్ని హిట్ చేస్తాడు. సో 30 బర్డ్స్ 30 పిట్టలను కాలుస్తాడు. సో కాల్చినప్పుడు తగిలిన పిట్టల సంఖ్య ఎంత వచ్చింది మాస్టర్? 30. ఆన్సర్ 30. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. సో 30 అనేది ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ 1లో ఉంది. సో 30 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్? సో ఫస్ట్ రోహిత్ అండ్ హరి. రోహిత్ 5 బుల్లెట్లు కాల్చే టైంలో హరి 3 కాలుస్తున్నాడు. రోహిత్ 3 బుల్లెట్లలో 1 తాకుతుంది. హరిగానికి 2 బుల్లెట్లలో 1 తాకుతుంది. కానీ హరిగాడు 2 బుల్లెట్లో 1 తాకుతుందంటే 1 తాకి 1 మిస్ అవుతుంది. మిస్ అయిన 27 అంటే తాకినవి కూడా 27. మిస్ అయిన 27 అంటే తాకినవి కూడా 27. అంటే మొత్తం కాల్చిన ఎంత? 54. ఈ 54 ఎంత టైము? 3 కాల్చే టైంలో పెట్టాడు వాడు. వాని యొక్క రేషియో ఉంది, వన్ రేంజ్ 3 కాల్చేటువంటి టైమింగ్ ప్రకారం చూసుకుంటూ పోతే అలాంటి టైమింగ్స్లో 54 కాల్చాడు. మరి వీనితో పాటు రేషియోలో ఎవరున్నారు సార్? రోహిత్ గాడు ఉన్నాడు.
రోహిత్ ఎంత కాలుస్తాడు 5. అంటే వీడి మూడిటికి పట్టిన టైం 54 అయితే ఇదే టైమింగ్ ప్రకారం కాలిస్తే వీడు 90 బుల్లెట్లు కాలుస్తాడు, 90 టైమ్స్ ఫైర్ చేస్తాడు. అయితే మరి వీని యొక్క ఎయిమింగ్ హిట్ అయ్యేటువంటి పిట్టలను హిట్ అయ్యేటువంటి టైమింగ్ ఏంది? ప్రతి 3లో 1. సో 1/3 అంటే 30 బర్డ్స్ని హిట్ చేస్తాడు ఎవరు? రోహిత్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. నెక్స్ట్ క్వశ్చన్ 5th one. A farmer has some hen and rabbits. Number of heads is 80 and the number of legs is 220. Find the number of rabbits. ఒక రైతు వద్ద కొన్ని కోళ్ళు ఉన్నాయంట మాస్టర్, అలాగే కొన్ని కుందేలు ఉన్నాయి, రాబిట్స్. ఒక రైతు వద్ద కొన్ని కోళ్ళు ఉన్నాయి, కొన్ని కుందేలు ఉన్నాయి. సార్ కోడికైనా ఒకటే తలకాయ ఉంటుంది, కుందేలకైనా ఒకటే తలకాయ ఉంటుంది, నాకైనా ఒకటే తలకాయ ఉంటుంది, మీకైనా ఒకటే తల ఉంటుంది. సో ఎవ్రీ లివింగ్ థింగ్ హ్యావ్ ఓన్లీ 1 head సార్. సో ఒకవేళ 2 heads ఉన్నాయంటే మరి మా అతను భగవంతుడు ఏమైనా స్పెషల్గా ఏమైనా ఇచ్చి ఉంటారు. సో అది హ్యాపీ టు దట్ వన్. బట్ హియర్ జనరల్లీ మనకు సాధారణంగా అయితే కోడికి కానీ ఏ ప్రాణికైనా సరే ఒకటే హెడ్ ఉంటుంది. రైట్ మిత్రమా. సో మరి ఇక్కడ టోటల్గా మనకి హెడ్ ఇచ్చాడు. ఎన్ని హెడ్స్ ఇచ్చాడు? 80 heads ఇచ్చాడు సార్. హెడ్స్ ఇచ్చాడు, లెగ్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ డిఫరెంట్ థింగ్ ఏంటంటే సార్, కొన్నిటికి లెగ్స్ విషయంలో డిఫరెంట్ అవకాశాలు ఉంటాయి. సో కొన్ని పక్షి జాతికి 2 లెగ్స్ ఉన్నాయి, అలాగే ఎనిమల్స్లో కొన్నిటికి 4 ఉన్నాయి, మరి అంతకంటే ఎక్కువ ఉండేటువంటి ఉన్నాయంటే జనరల్ సైన్స్ చదవాలి మనం. సో అట్లాంటి ఎక్కువ ఉన్నటువంటి ప్రాణులు కూడా ఉంటాయి. కొన్ని ఆ ప్రాణుల పైన కూడా మీరు బయాలజికల్ సైన్స్లో అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. సో హియర్ ఒకవేళ కనుక 80 heads అయితే 80 2 160 legs రావాలి. ఒకవేళ ఇన్ కేస్ 80s ఆర్ ర్యాబిట్స్ అయితే ఈచ్ ర్యాబిట్ కంటైన్ 4 legs, సో 320 legs. బట్ హియర్ హౌ మెనీ లెగ్స్ ఈ గివెన్? 220 legs. సో 220 legs ఉన్నాయి కాబట్టి ఇక మనం క్రాస్ చేస్తే 160. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ హెడ్స్కి సమానం కావాలి కాబట్టి దీన్ని యావరేజ్ చేద్దాం. సో 250s 230s. రైట్. సో హెన్స్ ఆర్ 50, ర్యాబిట్స్ ఆర్ 30. సో 50 + 30 80 అయిపోయింది. క్వశ్చన్ ఈజ్ ఆయన కుందేలు ఎన్ని గలవు? కుందేలు ఉన్నాయి సార్ ఇక్కడ 30 ఉన్నాయి. సో 30 ఈజ్ ద రైట్ ఆన్సర్. 30 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో 30 ర్యాబిట్స్. మరి మనకు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏమైనా డౌట్ ఉంటే చూడండి సార్. ఒకవేళ మనం 30 ర్యాబిట్స్ అను 30 × 4 ఎంత అవుతాయి? 120 legs అవుతాయి. ఇవి హెడ్స్, ఇవి లెగ్స్ అనుకుంటే. ఓకే. ఒకవేళ కనుక ఇక్కడ ఉన్నటువంటి 50 హెన్స్ అయితే 2 legs చొప్పున 100 legs. సో టోటల్గా ఇక్కడ హెడ్ ఎంత వచ్చింది మాస్టర్? 80 heads వచ్చినాయి, లెగ్స్ 220 వచ్చినాయి. 80 heads 220 legs. టాలీ అయిందా లేదా సార్? సో ఇది ప్రాసెస్. సో మనం అలిగేషన్ అండ్ మిక్చర్స్ అనేటువంటి అర్థమెటిక్ టాపిక్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది సార్.